కారు పార్టీలో ముసలం మరింత ముదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. మీడియా చిట్చాట్ లో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ పైన విమర్శల డోస్ ఇంకింత పెంచారు. అధినేత కేసీఆర్ ను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కోవర్టులో ఉన్నారని నా మీద పడి ఏడ్చుడు ఏందని నిలదీశారు. బీజేపీ వాళ్ళు హాస్పిటల్ పెడితే వెళ్ళింది ఎవరని మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ తో పోస్టులు చూపిస్తే మర్యాద అవుతుందా అన్నారు. తాను వెన్నుపోటు రాజకీయాలు చేయనని డేర్గా పోరాడతానన్నారు కవిత. మా నాన్నకు నేను లేఖ రాస్తే మీకు వచ్చే నొప్పేంటన్నారు. పార్టీలో లీకు వీరును పట్టుకోవంటే గ్రీకు వీరుల్లా దండెత్తారని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ట్విట్టర్ లో పోస్ట్ పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేస్తుందన్నారు. పెద్ద నేతలుగా ఊహించుకునేవారు ఎందుకు స్పందించలేదన్నారు. పెయిడ్ పోస్టులతో బద్నాం చేస్తే ఊరుకోనన్నారు కవిత. తాను నల్లికుట్ల రాజకీయాలు చేయనన్నారు. మా డాడీకి నేను 100 లేఖలు రాసుకుంటానన్నారు కవిత. తాను కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. మీడియా చిట్చాట్ లో పార్టీలో పరిస్థితులపై బగ్గుమన్నారు కవిత. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. దూతలను పంపి రాయబారం నడిపిస్తే ఏం లాభమన్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత లేఖ ఇతర కమెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. తనను సీఎం రేవంత్ రెడ్డి కోవర్ట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు కవిత. అటు కాంగ్రెస్ లో చేరాలనుకోవడం కూడా కుట్రలో భాగమేనన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? రాజకీయంగా కవిత చిట్చాట్ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ కవిత కుటుంబం పైన అదేవిధంగా పార్టీ పైన పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ చెప్తోంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ అనేటువంటి మాటను మేము మొదటి నుంచి డే 1 నుంచి కూడా చెప్తున్నాం. లోపాయికార ఒప్పందం 2 పార్టీల మధ్య ఉందనేటువంటి మాటను మేము మొదటి నుంచి చెప్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఆ మాటలను ఇప్పుడు నిజం చేశారు. అంతకంటే ముందు కేసీఆర్కి కవిత లెటర్ రాశారనేటువంటి ఒక లెటర్ ప్రచారంలోకి వచ్చింది. ఆ లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ గురించి మొన్న జరిగినటువంటి సభలో కేసీఆర్ ఎక్కువగా మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడితే బాగుండు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారనేది మెన్షన్ చేశారనేది కూడా చర్చ జరిగింది. దానిపైన కూడా కౌంటర్గా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏకంగా కవిత, కేటీఆర్ అదేవిధంగా కొంతమంది కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ పైన మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగానే స్పందిస్తోంది. ఎందుకంటే గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు రావడానికి పరోక్షంగా ఉపాయకారి ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీ చేసుకున్నటువంటి కారణంగానే 8 స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపు సాధ్యమైంది తప్ప వేరే ఆప్షన్ లేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ పట్టభద్రులు గ్రాడ్యుయేట్కి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాల్లో కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని పక్కకు పెడితే 2 స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించడానికి లోపాయికార ఒప్పందమే, బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి లోపాయికార ఒప్పందమే దీనికి నిదర్శనం. దాన్ని వేవ్లెంత్ చేస్తూ ప్రస్తుతానికైతే కవిత చిట్చాట్లో, మీడియా చిట్చాట్లో చేసినటువంటి కామెంట్సే నిదర్శనం అనేటువంటి అంశాన్ని అయితే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చినటువంటి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. భారతదేశం కర్మభూమి, ఇక్కడ చేసినటువంటి పాపాలకు ఇక్కడే శిక్ష అనుభవించక తప్పదు అనేటువంటి హాట్ కామెంట్స్ కూడా ఆయన కవిత చేసినటువంటి స్టేట్మెంట్ ఉద్దేశిస్తూ కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యమం చేసినటువంటి నేపథ్యాన్ని ఆయన గుర్తు చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. చాలామంది ఉద్యమకారుల గొంతు కోసినటువంటి పార్టీకి ఈ రకమైనటువంటి కష్టాలే ఇప్పుడు గడ్డు కావడమే ఎదురైందనేటువంటి అంశాన్ని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతానికైతే కవిత చేసినటువంటి కామెంట్స్ పైనే చాలా స్పష్టంగా కౌంటర్ ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎప్పుడైతే కవిత రాసినట్టు ఒక లెటర్ ప్రచారమైంది, 6 పేజీల లెటర్ ప్రచారం అయింది. అందులో నెగిటివ్సే ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ ఉంది. ముసరం మొదలైంది, కుటుంబ కలహాలు మొదలయ్యాయి అనేది లెటర్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత దానిపైన కూడా చాలామంది ఎమ్మెల్యేలు, విప్పులు అదేవిధంగా
కార్పొరేషన్ చైర్మన్లు చాలా మంది కూడా కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు లిక్కర్ కేసులో కూడా మనం చూసినాం, కవితకి సంబంధించిన అంశం పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్పారు ఇది కక్షపూరితమైనటువంటి కేసుగా కేంద్ర ప్రభుత్వం తన పైన నమోదు చేసింది అనేటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పింది. ఆ తర్వాత ఇవాళ తాజా చిట్చాట్లో కూడా ఆమె చెప్పింది 100% బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రకు సంబంధించి తనకు కాన్స్పిరసీ తెలిసింది కాబట్టి నేను అడ్డుకునే ప్రయత్నం చేశాను, కాబట్టి తనను ఈ రకంగా దోషిగా చూస్తున్నారనేటువంటి అంశాన్ని చెప్పకనే ఆమె చెప్పింది. కాబట్టి ఈ అంశాన్ని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సో మరోవైపు ఈ పొలిటికల్ సంబంధించినటువంటి అంశంపైనే, ఎందుకంటే మొదటి నుంచి ఇటు బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటనేటువంటి అంశాన్ని కేవలం స్టేట్మెంట్ల కోసమే మాత్రమే చెప్తుంది, కానీ గ్రౌండ్ రియాలిటీలో చూసుకుంటే ఆ పార్టీలో ఆ సొంత కుటుంబ సభ్యురాలైనటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్కి మాజీ సీఎంకి సన్నిహితురాలు కూతురు అయినటువంటి ఆమెనే ఈ రకమైనటువంటి కామెంట్ చేసిందంటే ఆ రెండు, ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ మధ్యలో ఉన్నటువంటి లోపాయికార ఒప్పందం నిజమని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, నిదర్శనం అనేటువంటి మాటనైతే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది.